దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ సందేశాలు ప్రతిరోజు వింటూ మీరు వ్యక్తిగతంగా కుటుంబంగా దీవించబడాలని ప్రార్థనపూర్వకంగా ఈ సందేశాలు మీ వద్దకు తీసుకొస్తున్నాం. ఈ సందేశాలు వింటున్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. ఎబ్బేజు ఇశ్రాయేలును దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దాని నుండి నన్ను తప్పించము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. ఎబ్బేజు గురించి చెప్పబడి మాటలుగా అక్కడ కనిపిస్తుంది. ఎబ్బేజు చాలా చక్కటి ప్రార్థన చేశాడు. ఇక్కడ ఎబ్బేజు గురించి ఈ 9-10 వచనాలు మాత్రమే మనకు కనిపిస్తుంది బైబిల్లో 2 వచనాలు ఉన్నప్పటికీ ఆ స్థానాన్ని దక్కించుకున్నాడు ఎబ్బేజు. ఎబ్బేజు అనే మాటకు వేదన పుత్రుడు అని అర్థం. ఎందుకోసం అంటే ఆ పేరు వచ్చింది, వేదనతో తన తల్లి కన్నది కాబట్టి ఆ పేరు వచ్చింది. కానీ తన జీవితంలో చాలా ఘనమైన వాడుగా ఎంచబడ్డాడు ఎబ్బేజు. చాలా యోగ్యకరమైనటువంటి జీవితాన్ని జీవించాడు. గొప్ప ప్రార్థనాపరుడు. ఎందుకోసం ఈ మాటలు చెప్తున్నానంటే ఆయన జీవితంలో గొప్ప ఆత్మీయ అనుభవం పొందుకున్నాడు. ఆత్మ సంబంధమైన వాటి మీద మాత్రమే ఆయన దృష్టిని కేంద్రీకరించాడు. కనుకనే బైబిల్లో స్థానం దక్కించుకున్నాడు. ఇక్కడ 4 విషయాలు మనం గమనించవలసిందిగా ప్రేమపూర్వకంగా మీకు మనం చేస్తున్నాను. మొట్టమొదటిగా చూసినట్లయితే వాక్య భాగంలో నువ్వు నన్ను ఆశీర్వదించు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. దేవుని ఆశీర్వాదాలు మనకుంటే అన్నీ వాటంతరవే మన దగ్గరికి వస్తాయి. 2, నా సరిహద్దును విశాలపరచు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. ఆయన సాధించలేనివి, ఆయన పొందుకోలేనివి ఏదైతే ఉందో వాటన్నిటిని పొందుకోవడానికి దేవుని సందులో మొరబెడుతున్నాడు. నా సరిహద్దును విశాలపరచు ప్రభువా అని. దావీదు కూడా ఇదే ప్రార్థన చేశారు కదా, నేను ఎక్కలేనంత తేనె కొండపైకి నాకు ఎక్కించు ప్రభువా అని. మీరు కూడా ఏదైతే మీరు సాధించలేకుండా ఏదైతే పొందుకోవాలని మీరు ఎదురు చూస్తున్నారో మీ సరిహద్దును కూడా దేవుడు విశాలపరచడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. 3, మనం చూసినట్లయితే నాకు తోడుగా ఉండు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. దేవుని తోడుగా ఉంటే మన జీవితంలో జయమే. దేవుడు తోడుగా ఉంటే మన ప్రతి రంగంలో మనం దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. ఏ విషయం మనం భయపడం. ఆయన మనకు తోడుగా ఉంటే ఎంతో దీవించబడతాం. ఆ తర్వాత మనం చూసినట్లయితే 4వదిగా నాకు కీడు రాకుండా తప్పించు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. పరలోక ప్రార్థన కూడా యేసుక్రీస్తు వారు ఆ ప్రార్థన నేర్పించారు కదా, మమ్ము శోధనలోకి తేక కీడు నుండి తప్పించు అని. అదే ప్రార్థన ఇక్కడ ఎబ్బేజు కూడా చేస్తున్నాడు. కీడు రాకుండా తప్పించు. ఏ పాపము ఏ దోషము మనకు అంటకుండా దేవునికి సన్నిధిలో యోగ్యకరమైనటువంటి జీవితం జీవించడానికి మనం ప్రతినిత్యము ఈ రీతిగా ప్రార్థించడం అలవర్చుకున్నప్పుడు మన జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటాం. కాబట్టి ఎబ్బేజులాగే మనం కూడా ఘనమైన వారంగా జీవించాలంటే అలాంటి ప్రార్థన మనం చేయాలి. నన్ను ఆశీర్వదించు ప్రభువా, అలాగే నన్ను ఆశీర్వదించు ప్రభువా, నా సరిహద్దును విశాలపరచు ప్రభువా, నాకు తోడుగా ఉండు ప్రభువా, అలాగే ఏ కీడు రాకుండా నాకు తప్పించు ప్రభువా అని ఈ 4 విషయాలు ఎత్తిపెట్టి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుడు ఆలకించి దేవుడు జవాబిచ్చినట్లుగా దేవుని వాక్యాలు మనం చూస్తున్నాం. నేను నా జీవితంలో కూడా అలాంటి ప్రార్థన చేద్దాం. యాకోబును దేవుడు దీవించినప్పుడు ఇశ్రాయేలు చేశాడు కదా, అలాగే నిన్ను నన్ను దీవిస్తాడు ఆయన. అలాగే ఆయన తోడుగా ఉండే దేవుడు ఆయన, మనం విడిచిపెట్టే దేవుడు కాదు. మన నిత్యము తోడుగా ఉండి నడిపిస్తాడు ఆయన. అలాగే మన సరిహద్దులను విశాలపరిచే దేవుడు ఆయన. మనం పొందుకోవాల్సినవి ఏ విషయాలైతే నిరీక్షిస్తున్నామో వాటన్నిటిని పొందుకుంటాం. అలాగే ఏ కీడు రాకుండా నాకు తప్పించు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు కదా, మనం కూడా అటు రీతిగా ప్రార్థన చేసినట్లయితే మనం దీవించబడడం మాత్రమే కాదు, కానీ
అనేక మందికి దీవెనకరంగా ఉంటూ మన జీవితం ద్వారా దేవుడు మహింపరచబడతాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించిన గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమల మా తండ్రి, పరిశుద్ధులైన ప్రభువా, ఇదిగో ప్రభువా, ఎబ్బేజీలాగా మేము కూడా ప్రార్థించగలిగే అనుభవం దయచే ప్రభువా. అతని వేదనాపుత్రుడిని పేరు పొందుకున్నాడు కానీ ప్రభువా, మీ నామానికి మహిమకరంగా జీవించినట్లుగా, ఘనమైన వాడుగా, తన సోదరులందరిలో ఎంచబడిన వాడుగా ఈ వాక్యంలో చూస్తున్నాం ప్రభువా. అంత మాత్రమే కాదు కానీ ఇదిగో ప్రభువా, అతని ప్రార్థన జీవితం మాకు కూడా నేర్పించారు ప్రభువా. మీకు స్తోత్రాలు. మమ్మల్ని ఆశీర్వదించండి. అలాగే ప్రభువా, మా సహృదయని విశాలపరచండి. అలాగే మీరు మాకు తోడుగా ఉండండి. ఏ కీడు రాకుండా మమ్మల్ని తప్పించండి ప్రభువా. మా జీవితంలో ఉన్నతమైనటువంటి ఆత్మీయ అనుభవం మమ్మల్ని నడిపించండి. తద్వారా మేము దీవించబడుతూ అనేక మందికి దీవెనకరంగా మమ్మల్ని నుంచి నడిపించమని, రాబోయే దినాల్లో మాకు ఇవ్వబోతున్న ప్రతి ఆశీర్వాదాన్ని మేము స్వతంత్రించుకోవడానికి ప్రభువా మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి నడిపించమని మా ప్రభువును, మీ ప్రియ కుమారుడును, మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ సరుదుని విశాలపరిచి అలాగే మీకు తోడుగా ఉండి ఏ కీడు రాకుండా తప్పించట్లో పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే.